Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 సిరీస్ లో రిలీజ్ అయిన 4 ఫోన్స్ ని అయితే కంపేర్ చేయబోతున్నాము. సో iPhone 16, iPhone 16 Plus, 16 Pro and 16 Pro Max. ప్రైస్ వేరియేషన్ చూసుకుంటే 80,000, 90,000, 1,20,000, 1,45,000 రూపీస్ ఉంటుంది. సో ఈ 4 డివైజెస్ ని కంపేర్ చేసి ఏ యూజర్ కి ఏ ఫోన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది, ప్రో కి నాన్ ప్రో కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. మనం డిజైన్ లో చూసుకుంటే మనకి మేజర్ చేంజెస్ వచ్చేసి నాన్ ప్రో మోడల్స్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి స్లైడ్ గా కెమెరా డిజైన్ అయితే చేంజ్ చేశారు. డయాగ్నల్ గా ఉండాల్సిన దాన్ని హారిజాంటల్ గా అయితే తీసుకొచ్చారనమాట. అదే ప్రో మోడల్స్ లో చూసుకుంటే మనకి డిజైన్ పరంగా ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే ఉండవు. 15 ప్రో మోడల్స్ ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే స్లైట్ గా హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ డిస్ప్లే సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. మనకి ఐఫోన్ 16 వచ్చేసి 170 గ్రామ్స్ ఉంటే ఐఫోన్ 16 ప్లస్ అండ్ 16 ప్రో మ్యాక్స్ ఈ రెండు వచ్చేసి కరెక్ట్ గా 199 గ్రామ్స్ ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ మనకి ఒకటే వెయిట్ ఉంటాయి అనమాట. అండ్ ప్రో మ్యాక్స్ వచ్చేసి పెద్ద డివైస్ కాబట్టి 227 గ్రామ్స్ అయితే ఉంటుంది. మనకి ఆల్ 4 మోడల్స్ లో మనకి యాక్షన్ బటన్ ఉంటుంది. అండ్ ఆల్ 4 మోడల్స్ లో మనకి కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది. సో ఈ ఇయర్ ప్రో అండ్ నాన్ ప్రో మోడల్స్ లో హార్డ్వేర్ పరంగా మేజర్ న్యూ ఫీచర్స్ అన్ని తీసుకొచ్చారనమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వెరీ డిసప్పాయింటింగ్. మనకి యాక్షన్ బటన్ అయితే ఇవ్వలేదు నాన్ ప్రో మోడల్స్ లో. బట్ ఈ ఇయర్ అలాంటి డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. మనకి నాన్ ప్రో మోడల్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేశారు. బట్ ప్రో మోడల్స్ వచ్చేసి మనకి టైటానియం ఫినిష్ తో అయితే వస్తాయి. ఇది ఒకటే మేజర్ డిఫరెన్స్. మనకి అన్ని 4 డివైజెస్ లోనూ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. 6 మీటర్స్ అప్ టు 30 మినిట్స్ అయితే సస్టైన్ అవ్వగలవు. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సెరామిక్ షీల్డ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఆల్ 4 ఫోన్స్ కి సేమ్ 50% స్ట్రాంగ్ గా ఉంటుంది ఐఫోన్ 12 సిరీస్ తో కనుక కంపేర్ చేస్తే. ఇదనమాట డిజైన్ పరంగా మేజర్ గా వచ్చిన న్యూ డిఫరెన్సెస్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి అన్ని ఫోన్లలోనూ మనకి సూపర్ రెటినా HDR OLED డిస్ప్లేనే ఉంటుంది. HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా సేమ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి స్క్రీన్ సైజ్ లో మనకి ఐఫోన్ 16 వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ ఉంటే 16 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఈ ఇయర్ నుంచి మనకి ప్రో మోడల్ లో 0.2 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. సో 6.1 నుంచి 6.3 ఇంచెస్ కి అయితే స్క్రీన్ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. అండ్ ప్రో మ్యాక్స్ లో 6.7 ఉండాల్సింది 6.9 ఇంచెస్ కి అయితే డిస్ప్లే అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆల్సో సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి రిఫ్రెష్ రేట్. మనకి ఇంకా నాన్ ప్రో మోడల్స్ లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని యూజ్ చేస్తున్నారు. బట్ అదే ప్రో మోడల్స్ లో చూసుకుంటే మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రెండు ప్రో మోడల్స్ లో మనకి రెజల్యూషన్ కూడా కొంచెం హైయర్ గా ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం హైగా అనిపిస్తుంది. బట్ కమింగ్ టు ది డిస్ప్లే బ్రైట్నెస్, అన్ని ఫోన్లలోనూ మనకి టిపికల్ బ్రైట్నెస్ 1000 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్. మనకి అవుట్డోర్స్ లో ఈ 4గిట్లో ఏ ఫోన్ యూజ్ చేసినా చాలా బ్రైట్ గా అండ్ క్రిస్టల్ క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. ఓన్లీ ఇన్ స్క్రీన్ సైజ్, రెజల్యూషన్ అండ్ రిఫ్రెష్ రేట్. వీటిలోనే మనకి ప్రోకి నాన్ ప్రోకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. హోప్ నెక్స్ట్ ఇయర్ అన్నా మనకి నాన్ ప్రో మోడల్స్ కి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుందేమో, వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్. మనకి ఈ ఇయర్ ద మ్యాజిక్ ఏంటి అంటే మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి, మేజర్ డిఫరెన్సెస్ ఉండవు. సో అన్ని ఫోన్లలోనూ మనకి A18 చిప్పే వస్తుంది. బట్ ప్రో మోడల్స్ లో మనకి A18 Pro ని యూజ్ చేస్తున్నారు. నాన్ ప్రో మోడల్స్ లో మనకి A18 చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు. అన్నిట్లోనూ మనకి 6 కోర్ CPU నే ఉంటుంది. బట్ నాన్ ప్రో మోడల్స్ లో 5 కోర్ GPU, ప్రో మోడల్స్ లో 6 కోర్ GPU అయితే యూజ్ చేస్తున్నారు. అన్నిట్లోనూ మనకి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. అన్నిట్లోనూ మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి హెవీ పర్ఫార్మెన్స్ లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు గేమింగ్ హెవీగా ఆడుతున్నారు అనుకోండి, మనకి ప్రో మోడల్స్ లో మనకి ప్రమోషన్ టెక్నాలజీ కూడా ఉండటం వల్ల గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. నాన్ ప్రో మోడల్స్ లో అప్పుడప్పుడు మీరు రిఫ్రెష్ రేట్ లేకపోవడం వల్ల కావచ్చు, ప్రో చిప్ సెట్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, అక్కడక్కడ ల్యాగ్స్ అయితే కనిపిస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ ఐఫోన్ 15 లాగా అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఐఫోన్ 15 లో A16 బయానిక్ చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు. నార్మల్ యూసర్ అనుకోండి, హెవీ గేమింగ్ ఆడను, మీరు స్లైట్ గా కెమెరా యూజ్ చేస్తాను, సోషల్ మీడియా యూజ్ చేస్తాను, ఇన్కమింగ్ కాల్స్, మెసేజింగ్, చాటింగ్ అనుకోండి, మీకు ఈ 4గిట్లో ఏ ఫోన్ యూజ్ చేసినా బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. ఫైనల్లీ యాపిల్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి ఆల్ 4 ఫోన్స్ లో సబ్ థర్మల్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 30% హీటింగ్ ఇష్యూస్ అయితే రెడ్యూస్ అవుతాయి. అండ్ A18 Pro చిప్ సెట్ కానీ A18 చిప్ సెట్ కానీ మనకి లెస్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. A17 Pro తో కంపేర్ చేసినా సరే పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో అంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్. సో మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు యాజ్ యూజువల్ గా ప్రోస్ కి నాన్ ప్రోస్ కి మనకి కెమెరాలో మేజర్ డిఫరెన్స్ ఉంటది అనమాట. ప్రో మోడల్స్ లో మనకి 3 కెమెరాస్ ఉంటాయి, నాన్ ప్రో లో మనకి 2 కెమెరాస్ ఉంటాయి, వైడ్ అండ్ అల్ట్రా వైడ్. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే 4 మోడల్స్ లోనూ మనకి వైడ్ యాంగిల్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అన్ని డివైసెస్ లోనూ మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ప్రో మోడల్స్ లో చూసుకుంటే అది f1.8 లో ఉంటుంది, 24mm ఫోకల్ లెంత్. నాన్ ప్రో మోడల్స్ లో వచ్చేసి అది f1.6 దగ్గర ఉంటుంది, 26mm ఫోకల్ లెంత్. మీరు ఈ 4 ఫోన్స్ లో తీసిన వైడ్ యాంగిల్ పిక్చర్స్ కనుక కంపేర్ చేస్తే నాకైతే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా అనిపిస్తాయి. ఆల్ 4 మోడల్స్ లో మనం వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసుకుని 1x 2x లో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఆల్ 4 మోడల్స్ లో మనకి మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కమింగ్ టు ది అల్ట్రా వైడ్ కెమెరా, మనకి నాన్ ప్రో మోడల్ లో మనకి అల్ట్రా వైడ్ వచ్చేసి అట్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది, అట్ f2.2 అండ్ 13mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది అనమాట. కమింగ్ టు ది ప్రో మోడల్స్ మనకి అల్ట్రా వైడ్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ చేశారు, అట్ f2.2 అండ్ 13mm ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ లో కనుక మీరు పిక్చర్స్ క్యాప్చర్ చేస్తే 4 ఫోన్స్ లోను సిమిలర్ గా ఉంటుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మాత్రం అలా కాదు. ప్రో మోడల్స్ లో మనకి 48 మెగాపిక్సెల్ న్యూ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అయితే పెరుగుతుంది. బట్ మెగాపిక్సెల్ ఇంక్రీజ్ చేయడం వల్ల మీరు నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ప్రో మోడల్స్ ఫోటో కొంచెం డార్క్ గా ఉన్నా మీరు ఏదైనా ఎడిట్ చేసుకునేటప్పుడు క్వాలిటీ అయితే రెడ్యూస్ అవ్వదు. అదే మీరు నాన్ ప్రో మోడల్స్ లో 12 మెగాపిక్సెల్ ఫోటో చూస్తే నైట్ టైంలో తీశారు, 12 మెగాపిక్సెల్ సెన్సార్ కాబట్టి కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది. కానీ మీరు ఏదైనా ఎడిట్ చేసినా క్వాలిటీ చెక్ చేసుకున్నా మనకి ప్రో మోడల్స్ లో బెటర్ గా అనిపిస్తుంది. సెన్సార్ సైజ్ పెరిగే కొద్దీ నైట్ టైంలో కొంచెం బ్రైట్నెస్ అనేది డిఫాల్ట్ గా తక్కువ వస్తుంది. బట్ మనం అది ఎడిట్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్. అండ్ 2 ప్రో మోడల్స్ లో మనకి టెలిఫోటో లెన్స్ వచ్చి టెట్రా ప్రిజం లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం 5x నుంచి 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ నాన్ ప్రో మోడల్స్ లో మనం అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. టెలిఫోటోలో ప్రోకి నాన్ ప్రోకి కంపారిజనే లేదు, ఎందుకంటే మనకి నాన్ ప్రోస్ లో టెలిఫోటో లెన్సే లేదు కాబట్టి. సో కెమెరా పరంగా చూసుకుంటే మనకి ప్రో మోడల్స్ కి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనం అన్ని 4 మోడల్స్ లోను 4K వీడియోస్ at 24, 25, 30 అండ్ 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో మోడల్స్ లో స్పెషల్ గా 100 FPS అండ్ 120 FPS లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు, 4K at Dolby Vision. సో వీడియో రికార్డింగ్ లో ఇక్కడ మీరు చూస్తే 4K లో చూస్తే 120 FPS సపోర్ట్ ఉంటుంది ప్రో మోడల్స్ లో. అదే మనకి నాన్ ప్రో మోడల్స్ లో చూస్తే అప్ టు 60 FPS. అండ్ ఆల్ 4 మోడల్స్ లో మనకి ఆడియో మిక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఆడియో మిక్స్ ఫీచర్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అన్నెసరీ నాయిస్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. అది కూడా 3 ఫార్మ్స్ లో అనమాట, ఇన్ ఫ్రేమ్ ఆడియో, స్టూడియో, సినిమాటిక్. ఈ 3 ఫార్మ్స్ ని యూజ్ చేసుకొని మనం అన్నెసరీ వాయిస్ ఉంటే కనుక మీ వీడియోస్ లో డైరెక్ట్ గా ఐఫోన్ నుంచే రిమూవ్ చేసుకోవచ్చు. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీస్, బిగ్గెస్ట్ బ్యాటరీ ఇన్ ఐఫోన్ 16 సిరీస్ లో వచ్చేసి ఐఫోన్ 16 Pro Max. దీంట్లో వచ్చేసి మనకి 4685 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. మీరు ఎలా యూజ్ చేసుకున్నా 2 days ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అన్ని 4 మోడల్స్ లో మనకి 20 watts to 30 watts అడాప్టర్ అయితే యూజ్ చేయొచ్చు. 30 minutes లో మనకి 50% ఆఫ్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మ్యాక్సేఫ్ సపోర్ట్ ని 25 watts కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అన్ని డివైసెస్ లో. అన్నిట్లోనూ మనకి USB-C నే యూజ్ చేస్తున్నారు కాబట్టి 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాటరీ వచ్చేసి మనకి 16+ లో ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి 4674 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 16 Pro 3582 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. 1.5 day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది అనమాట. హెవీ యూసేజ్ అయితే 1 full day అయితే యూసేజ్ ఉంటుంది. చిన్న ఫోన్ చిన్న బ్యాటరీ అయినా సరే చిప్సెట్ వల్ల అయితే మనకి కొంచెం బ్యాటరీ బూస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్లీ కమింగ్ టు ది ఐఫోన్ 16, దీంట్లో వచ్చేసి మనకి 3561 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. మీరు ఎలా యూజ్ చేసుకున్నా 1 full day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే గో ఫర్ 16 Pro Max కానీ 16+ కానీ వెళ్ళండి. బిగ్ డిస్ప్లే అండ్ బిగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. కమింగ్ టు ది కలర్స్, మనకి నాన్ ప్రో వచ్చేసి మొత్తం టోటల్ 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్లూ, గ్రీన్, వైట్, బ్లాక్ అండ్ పింక్ కలర్స్. మనకి ప్రో మోడల్స్ వచ్చేసి బోరింగ్ అనమాట. బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డెజర్ట్ టైటానియం, బోరింగ్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు 80,000, 90,000, 1,20,000, 1,45,000. సో ఏ యూజర్ కి ఏ ఫోన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందని నన్ను అడిగితే గనక వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఈస్ ఈ ఇయర్ యాపిల్ ప్రో మోడల్స్ కి నాన్ ప్రో మోడల్స్ కి బిగ్ డిఫరెన్సెస్ అయితే రెడ్యూస్ చేసింది. హార్డ్వేర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి అన్ని ఫోన్లలోనూ కామన్ గా ఉంటాయి. చిన్న చిన్న సాఫ్ట్వేర్ లిమిటేషన్స్ అండ్ చిప్సెట్ లిమిటేషన్స్ మాత్రమే ఉన్నాయి. 80,000 లో మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కావాలి విత్ ఆల్ న్యూ హార్డ్వేర్ ఫీచర్స్ అనుకుంటే
బెస్ట్ టు గో ఫర్ ఐఫోన్ 16. లేదు నాకు బ్యాటరీ లైఫ్ అనేది మోర్ దాన్ ఏ డే కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఐఫోన్ 16 ప్లస్ కి కన్సిడర్ చేసుకోండి. జస్ట్ 10,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే. మనకి పెద్ద డిస్ప్లే అండ్ బిగ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. లేదు నాకు యాపిల్లో ఉన్న బెస్ట్ ఫోన్ కావాలి, అన్ని ఫీచర్స్ ఉండాలి, ఎంత ప్రైస్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు ప్రో మ్యాక్స్ కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది వెరీ ఎక్స్పెన్సివ్ డివైస్. 1,45,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద సైజ్ మీరు మెయింటైన్ చేయలేను, కాంపాక్ట్ మోడల్ కావాలి, అన్ని ఫీచర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు 16 ప్రోకి వెళ్ళొచ్చు. బట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. ప్రో మ్యాక్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ప్రో మోడల్లో కూడా ఉంటాయి. సో ఇదైతే నా కంపారిజన్ బిట్వీన్ ఆల్ ఐఫోన్ 16 సిరీస్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.